ఆ కిక్ ఉంటుంది చూసారా. లవ్ చేస్తామని చెప్పారు అమ్మా. నా ఓపెన్ చేస్తే ఎట్లా పెట్టగలవు? చాలా చీప్ పడింది. బూస్ట్ ప్యాకెట్ ఒక బ్యాగ్ తీసుకున్నాను అనమాట. ఏం బ్యాగ్ అమ్మా ఇది? నెక్స్ట్ వచ్చేసి ఇంకో కొరియర్. ఏంటది? సో ఇదేంటంటే నేను దీంతో చేస్తా. సో దట్ ఈస్ అబౌట్ సెకండ్ కవర్. ఇవేంటంటే ఓ శీలలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పర్చేసింగ్ ఫ్రమ్ అస్. డిస్క్రిప్షన్లో నేను లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను మీకు. హిమగిరిలు సరిగమలు. హలో ఎవ్రీబాడీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమగిరి సంధ్య వ్లాగ్స్. ఎలా ఉన్నారండి మీరందరూ? బాగున్నారా? వెరీ గుడ్. హోప్ యూర్ ఆల్ డూయింగ్ వెరీ గుడ్. మేము కూడా చాలా చాలా బాగున్నాము. అయితే మీ అందరికీ తెలుసు కదా, సంధ్యకి షాపింగ్ అంటే చాలా చాలా ఒక పిచ్చి అండి. సో ఏ సమ్మర్ సేల్ వచ్చినా సరే, ఏ రీజన్తో ఒక చిన్న రీజన్ కావాలి నాకు అంతే షాపింగ్ చేయడానికి అంతే. సో నేను ఏ వస్తువు కొన్నా కూడా చిన్నదైనా పెద్దదైనా సరే అందరికీ పిలిచి చూపించే అలవాటు నాకు చాలా చాలా ఉంది. ఎందుకంటే నేను కొన్న వస్తువులు ఎదుటి వాళ్ళకు చూపించాలి, ఎదుటి వాళ్ళకు కూడా బెనిఫిట్స్ చెప్పాలి, ఎక్కడ చీప్గా దొరుకుతాయి, ఎక్కడ ఈజీగా దొరుకుతాయి అని చెప్పాలని చెప్పి చాలా ఆతృత అనమాట. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందు పక్కింటి వాళ్ళని ఎదురింటి వాళ్ళని పిలిచి రండి రండి అని చెప్పి చూపించేదన్నమాట. కానీ ఇప్పుడు యూట్యూబ్ ఫ్యామిలీ, యూ ఆల్ ఆర్ మై ఫ్యామిలీ. సో మీ అందరికీ చూపించడంలో నాకు చాలా చాలా ఎక్సైట్మెంట్. ఇప్పుడు నేను ఏం చూపించబోతున్నానంటే, నేను అమెజాన్లో సమ్మర్ సేల్లో కొన్ని చిన్న చిన్న ప్రోడక్ట్స్ తీసుకున్నాను, కానీ చాలా యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్స్ తీసుకున్నాను అనమాట. కొంచెమే షాపింగ్ చేశాను, బట్ అవన్నీ కూడా మీ అందరికీ చూపించాలని చెప్పేసి వీడియో స్టార్ట్ చేశాము. సో ఈచ్ అండ్ ఎవ్రీ కొరియర్ మీ ముందే ఓపెన్ చేస్తాను. నా ఒరిజినల్ రివ్యూ అంతా మీరు చూడొచ్చు. ఈ కొరియర్స్ వచ్చి ఆల్రెడీ 3 days అయినాయి. ఓపెన్ చేయకుండా వీళ్ళని పట్టుకొని నన్ను నేను ఆపుకొని 3 days నుంచి వెయిట్ చేసి మరీ ఈ కొరియర్స్ మీ ముందు ఓపెన్ చేయాలని వెయిట్ చేస్తున్నాను అనమాట. ఓకేనా? సో లెట్ గెట్ స్టార్టెడ్ బికాజ్ ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. కొరియర్లో మనం బుక్ చేసినా, మనకి ప్రోడక్ట్స్ ఏంటి అని తెలిసినా, మనం అమెజాన్లో మనమే స్వయాన బుక్ చేసినా కూడా ఆ కొరియర్లో ఇంటికి వచ్చినప్పుడు అది ఓపెన్ చేసి ఆ కిక్ ఉంటుంది చూసారా, సూపర్ అసలు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇవన్నీ ఓపెన్ చేయడానికి ముందు మన చేతులన్నీ కోసుకోకుండా, మా పాప చూసారా ఎలకలాగా చిన్న చిన్నగా కొరుకుతానే ఉండి అప్పటి నుంచి, వీళ్ళని ఆపలేకపోతున్నాము. సో కొరియర్లు ఓపెన్ చేయడానికి ఆయుధాలన్నీ రెడీ పెట్టుకోవాలి. ఇది కొరియర్లు ఓపెన్ చేసేదనమాట. సో ఒక చిన్నగా ఇలాగా ఇది కట్టర్ బయటకు వస్తుంది, ఇది సిజర్స్ ప్యాకెట్స్ ఓపెన్ చేయడానికి, ఇంకా పెద్దవి ఉంటే కనుక కసక్ కోసేయడానికి. ఓకే, నేను దీంతో చేస్తా. దాంతో చెయ్యి. ఓకే, సో ఫస్ట్ విల్ ఓపెన్ దిస్. ఇదేంటి అనేది ప్రోడక్ట్ పైన మెన్షన్ చేసి ఉంటుంది కాబట్టి, సో ఎందుకు నవ్వుతున్నావమ్మా? నేను దీన్ని డైరెక్ట్గా కట్ చేసేస్తాను. ఓకే, సో ఇదేంటో ఏమో ఇంత చిన్నగా ఉంది ప్యాకెట్. ఏంటి చెప్పు, నీకు తెలుసా ఇదేంటో డబ్బు? ఏంటిది? బట్టలా? ఏం బట్టలు? ఆగు, ఓపెన్ చేసి చూడని. ఈ కొరియర్ కవర్స్ అన్నీ మనం ఓపెన్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఓపెన్ చేయాలి. రీజన్ ఏంటంటే, ఒకవేళ మనకు ప్రోడక్ట్ నచ్చలేదు అనుకోండి, సేమ్ ప్యాకెట్లో సేమ్ బిల్లు పెట్టి పంపించాలి కాబట్టి చాలా జాగ్రత్తగా. ఇదేంటంటే పిల్లలకి, మేము ఎప్పుడైనా ఓవర్సీస్ ట్రావెల్ చేసినప్పుడు బయట కంట్రీస్లో చాలా చలి ఉంటుంది కదండి. సో లాస్ట్ టైం మేము లండన్కి వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది పడ్డామన్నమాట. సో అందుకని ఎట్లా ఎగురుతుంది చూడండి అసలు. ఆగమ్మ, నన్ను చూడని, చూపించాలి కదా మనం వీడియో చేసేటప్పుడు, జాగ్రత్తగా అన్నీ ఓపెన్ చేసి వాళ్ళకి చూపించాలి కదా. సో ఇదనమాట. ఇది ఇలాగా వీళ్ళకి క్యాప్ ఇలాగ పెట్టేసి, ఇలాగ షోల్డర్కి కూడా చల్లగాలి పోకుండా ఈ షోల్డర్ అంతా కవర్ చేసి, ఇదంతా పైకి ఇలాగ చెవులు కూడా కవర్ చేస్తాయి. సో కొంచెం టఫ్ మెటీరియల్ తీసుకున్నాను, చాలా బాగుంది. ఇది ఎంత పడింది నాకు బిల్ అనే చెప్తాను నేను మీకు. ఇది వచ్చేసి 249 రూపీస్ అండి, చాలా చీప్ పడింది. బాగుంది కదా? ఓకే, ఆగమ్మ, కొరియర్ కవర్స్ అట్లా పొరపాటున కూడా కవర్లు మిస్ అయితే మనం రిటర్న్ ఇవ్వలేం. ఒక్క నిమిషం నువ్వు అది చేయదు, అలా చేయొద్దని చెప్పానా? నేను వీడియో స్టార్ట్ చేసేటప్పుడు ఏం చెప్పాను నీకు? రామచంద్ర, ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను. నేను లవ్ చేస్తాను చెప్పినా కదా నీకు ఆల్రెడీ. నెక్స్ట్ వచ్చేసి ఇంకో కొరియరు. ఇవి ఏంటి నాకు కూడా డౌట్, ఇవేంటో. ఓహో, ఇవేంటబ్బా? ఓ రైట్, ఇవేంటంటే చూసారా, ఇవన్నీ కొంచెం ఇట్లా సాఫ్ట్ మెటీరియల్తో వచ్చింది.
ఇదేంటంటే మనము బయటికి ట్రావెలింగ్కి వెళ్తూ ఉంటాం కదా, తలస్నానాలు చేసుకుంటాము, టవల్స్ పెద్ద పెద్దవి తీసుకొని తలకు కట్టుకుంటూ ఉంటాము. తలకు కట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే అదంతా చుట్టేసి మనం ఇంత ఉండవుతుందో తలనొప్పి వస్తూ ఉంటుంది కదా. సో నీళ్ళు కూడా కొన్ని పీల్చవు. సో నేను ఇది తీసుకున్నాను అనమాట. తలస్నానం చేసి డైరెక్ట్గా ఇలాగ క్యాప్ లాగా వేసేసుకొని ఇలా వెనకాల ఇలా ముడేసేసుకొని ఇది ఇలా రోల్ చేసి ఇది ఇలా పెట్టాలి. చాలా చాలా కంఫర్టబుల్, చాలా ఈజీ. చిన్నపిల్లలకి పెద్ద పిల్లలకి, హెయిర్ కొంచెం లాంగ్ ఉన్న వాళ్ళకి, ఇంతకంటే హెయిర్ ఎక్కువ ఎవరికి ఉండట్లేదు కదా ఈ మధ్య. సో లెంత్ కూడా వాళ్ళు దాని ప్రకారమే రెడీ చేసినట్టున్నారు. ఓపెన్ చేయి. అది కూడా సేమ్ నానా. సో అదనమాట. ఇది నీకు అది నాకు. ఇది ఎంత పడిందంటే 200 వరకు పడింది. సో హెయిర్ అంతా పాడైపోతుంది పిచ్చి. ఇదిగోండి పాపకి నాకు, ఇదిగోండి బ్లూ కలర్ సేమ్ ఇలాగే సాఫ్ట్ ఉంది చాలా. తలకు పెట్టంగానే ఎంత పచ్చి ఉన్నా సరే వాటర్ పీల్చేసుకుంటుంది. సో దట్ ఈస్ అబౌట్ సెకండ్ కవర్. ఓకే, సో ఈ ప్రోడక్ట్స్ అన్ని డీటెయిల్స్ మీకు ఇంకా డిస్క్రిప్షన్లో నేను లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను మీకు. థర్డ్ కొరియర్ ఓపెన్ చేద్దాము. ఓ నైస్. సో ఇదేంటంటే హెయిర్ స్కాల్ప్ మసాజర్ అనమాట. సో ఇది మనము చాలా వాటికి ఏంటంటే మనము డాండ్రఫ్ అని చెప్పేసి లేకపోతే రోడ్డు మీద మనం ట్రావెల్ చేస్తూ ఉంటే చాలా మనకు దుమ్ము ధూళి వల్ల మన హెయిర్ ఫాల్ చాలా అవుతుంది కదండి ఈ మధ్య. సో ఇది స్కాల్ప్ మసాజర్. ఇది వచ్చేసి ఈ కోంబు మనం ఎవ్రీడే ఊరికి అలా టీవీ చూస్తున్నప్పుడు సరదాగా సోఫాలో కూర్చున్నప్పుడు ఈ స్కాల్ప్ మసాజర్ పెట్టుకొని ఇలాగ చేతికి నేను చూపిస్తాను మీకు. ఇది దీనికి హోల్డర్ అనమాట. ఎస్, సో ఇది ఉంది కదా, ఇలా పెట్టేసుకొని దీనికి అంతా ఎంత షార్ప్ ఎడ్జెస్ ఉన్నాయి కదా, దీంతో ఇలా పెట్టుకొని ఇలా డైలీ ఇలా మసాజ్ చేసుకుంటే స్కాల్ప్ పైన ఉన్న హెయిర్ ఫాలికల్స్ అనేవి మంచిగా యాక్టివేట్ అయిపోయి హెయిర్ గ్రోత్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. అందుకని ఇది తీసుకున్నాను. దిస్ ఈస్ జస్ట్ 90 రూపీస్. ఇది వెరీ యూస్ఫుల్ ప్రోడక్ట్. మీ అందరికి కూడా ఇష్టం ఉంటే ఖచ్చితంగా కొనుక్కోండి. లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్. ఇంకా ఉంది నాన్న, ఇదేంటో ఇంట్లో. ఓ నైస్. చీరలు చీరలు కాదు. సో ఈ కొరియర్ వచ్చేసి ఈ కాలంలో అసలు గోల్డ్ ఐటమ్స్ కాకుండా రోల్డ్ గోల్డ్ ఐటమ్స్ ఎన్ని కొనుక్కుంటున్నామండి మనము. సో మనం ట్రావెలింగ్కి వెళ్ళినప్పుడు ఏదైనా ఫంక్షన్కి బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా ప్యాక్ చేసుకోవాలంటే జ్యువెలరీస్ కవర్ లోపల ఉంటేనే ఆ కలర్ కానివ్వండి, స్టోన్స్ కానివ్వండి అలాగే ఉంటాయి కదా. సో అవన్నిటిని నీట్గా స్టోర్ చేసుకోవడానికి నేను ఒక బ్యాగ్ తీసుకున్నాను అనమాట. జ్యువెలరీ బ్యాగ్ నా, జ్యువెలరీ ఆర్గనైజర్ యాక్చువల్గా. ఇది స్క్వేర్ షేప్లో వస్తుంది చక్కగా. ఇదిగోండి ఇలాగా ఒక బాక్స్ టైప్లో. అమ్మ నాకు ఇది కావాలి. ఇదిగోండి ఇలాగా బాక్స్ టైప్లో వస్తుందన్నమాట. దీంట్లో అన్ని జ్యువెలరీస్ అనమాట. మనకి జ్యువెలరీ ఏది కావాలో అది చూసుకొని చూస్ చేసుకోవచ్చు. సో ఇలాగా ఆల్మోస్ట్ ఒక 10 పౌచెస్ వచ్చినాయి. సో ఏంటంటే జ్యువెలరీస్ అన్నీ సపరేట్గా దీంట్లో పెట్టుకొని నేను మీకు ఎప్పుడైనా చిన్నగా షార్ట్ తీసి చూపిస్తాను జ్యువెలరీ పెట్టిన తర్వాత ఎంత నీట్గా ఉంటుందో. సో ఇవన్నీ జ్యువెలరీస్ అన్నీ పెట్టేసుకున్న తర్వాత ఇది ఈ బ్యాగ్లో పెట్టేసుకుంటే నీట్గా ఉంటుంది అనమాట. ఎక్కడికి వెళ్ళినా సరే చాలా స్పేస్ తక్కువ తీసుకుంటుంది అండ్ ఇది ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు. అందుకని చెప్పేసి జ్యువెలరీ ఆర్గనైజర్ తీసుకున్నాను. హోప్ యూ లవ్ ఇట్. మేము అన్ని జ్యువెలరీ పెట్టుకుంటాం, నెక్లెస్, కమ్మలు అవన్నీ జ్యువెలరీ పెట్టుకుంటాం మేము. జ్యువెలరీ ఇదేంటో చాలా బరువు ఉంది. ఒక్క నిమిషం ఆగ్నా, ఇది ఓపెన్ చేద్దాము. నన్ను ఒక్కరు కూడా ఓపెన్ చేయని వద్దు నాన్న, నువ్వు రాంగ్ కట్ చేసావనుకో మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. లోపల ఐటమ్స్ అన్నీ కట్ అయిపోతే కష్టం అవుతుంది కదా. ఏంటమ్మా ఎంత పెట్టింది? ఓ ఈ సూట్ కవర్స్ వెరీ గుడ్. అమ్మ చాలా అమ్మ చాలా పెద్దగా ఉన్నాయి. ఇంత పెద్దగా ఉన్నాయి ఇవి. సూట్ కవర్స్ కాదు, ఫ్రాక్ కవర్స్ అయితే. ఇది రిటర్న్ చేయాలైతే. ఇది నేను యాక్చువల్గా సూట్స్ కోసం అని చెప్పేసి మా దగ్గర జాకెట్స్, సూట్స్ చాలా హ్యాంగ్ చేసి పెడతాము.
సో నేను చాలా రోజులు అయిపోయింది, సూట్స్ ఎప్పుడో కదండి వాడేది మనము. సో దానికి ఏం చేద్దామంటే అది పెట్టిన తర్వాత వాళ్ళు సూట్స్కి ఇచ్చిన కవర్స్ అన్నీ పోతాయి కదా, వేరే లైట్ క్లాత్తో వస్తాయి. అందుకని చెప్పేసి నేను ఏం చేశాను, ఇలాంటి ట్రాన్స్పరెంట్ కవర్స్ ఏంటంటే సూట్స్ అన్నిటికీ పెట్టేసి నీట్గా పెడితే ఎప్పుడైనా దుమ్ము పట్టకుండా ఉంటాయి, నీట్గా ఉంటాయని ఆర్డర్ చేశాను. కానీ ఇది మీడియం సైజ్, అంటే ఒక ఫ్రాక్ సైజ్ వస్తుంది అనమాట, చాలా పెద్దగా ఉంది ఇది. సో డెఫినెట్గా ఇది నేను రిటర్న్ ఇవ్వాల్సిందే. బాబోయ్, లిప్స్టిక్ అంటే తీసేస్తున్నావు. నీ లిప్స్టిక్ ఎక్కడికి పోదామా తల్లి. సో ఇది రిటర్నబుల్ ఐటమ్. ఇలాంటివే నేను నెక్స్ట్ సూట్ కవర్స్ తీసుకుంటాను, అప్పుడు ఒక చిన్న షార్ట్ వీడియో చేసి చూపిస్తాను మీకు. చాలా బరువు ఉంది, ఇది మాత్రం పక్కన పెట్టేస్తున్నాను. ఓకే, అండ్ ఆగమ్మా. నెక్స్ట్ ఈ కొరియర్ ఓపెన్ చేసాం, చాలా చాలా హల్కగా ఉంది. ఏముందో ఏంటో, బుక్ చేసినప్పుడు ఎన్నో ఐటమ్స్ బుక్ చేస్తామా, అది వచ్చినప్పుడు ఏంటిది అని ఎక్సైట్మెంట్. సో నెక్స్ట్ పిచ్చి కూడా హద్దు ఉండాలి భయ్యా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పర్చేసింగ్ ఫ్రమ్ అస్. ఓ యాక్చువల్గా ఇప్పుడు నేను చాలా బ్యాంగిల్స్ యూస్ చేస్తానండి, మట్టి బ్యాంగిల్స్ అని, స్టోన్ బ్యాంగిల్స్ అని. సో నేను ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు లేదంటే ఎక్కడికైనా అబ్రాడ్ వెళ్ళినప్పుడు నేను బ్యాంగిల్స్ తీసుకెళ్ళాలంటే లాస్ట్ టైం చాలా ప్రాబ్లం అయింది. సో నేను బ్యాంగిల్స్ ఏం తీసుకెళ్ళలేదు. సో ఈసారి ఏంటంటే బ్యాంగిల్ ఆర్గనైజర్ తీసుకున్నాను. దాంట్లో అది కూడా నేను ఏంటంటే ప్లాస్టిక్ ఇట్లా స్ట్రాంగ్ బాక్స్ ఉన్నది తీసుకున్నాను. ఇదిగోండి, కనిపిస్తుంది కదా. సో చాలా బాగుంటుంది, ఇది చాలా స్ట్రాంగ్ ఉంది బాక్స్ కూడా. ఇదిగోండి, ఇలాగా అన్ని 1 2 3 4 5 లైన్స్ ఉన్నాయన్నమాట. ఒక్కొక్క లైన్లో ఆల్మోస్ట్ ఒక 5 డజన్స్ వరకు పట్టచ్చు. ఇది నేను మెయిన్ రీజన్ ఎందుకు తీసుకున్నానంటే ఇది ప్లాస్టిక్ ప్లస్ ఆర్గనైజర్స్ అన్ని మధ్యలో ఉన్నాయి కదా, దీంట్లో బ్యాంగిల్స్ అన్నీ పెట్టేసామనుకోండి, సర్దేసి నేను మళ్ళీ ఒక మంచి షార్ట్ చేసి చూపిస్తాను. బట్ దీంట్లో పెట్టేసి మనము ఇలాగా బబుల్ ర్యాప్ చేసేసి ఇలా క్లోజ్ చేసి బయట మనం ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ చేసినా కూడా చెక్ ఇన్ బ్యాగ్స్లో వేసినా కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుందన్నమాట. బ్యాంగిల్స్ ఎక్కడ పగలవు, సో సేఫ్టీగా ఉంటాయని చెప్పేసి కొన్ని కాస్ట్లీ బ్యాంగిల్స్ కూడా నేను ఏంటంటే అక్కడ ఇక్కడ పడేస్తూ ఉంటాను, అందుకని చెప్పేసి కొంచెం స్పెషల్ బాక్స్ దీనికి తీసుకున్నాను. సో బ్యాంగిల్స్ అన్నీ ఆర్గనైజ్ చేశాక నేను మీకు మళ్ళీ చూపిస్తాను. ఓకే, హోప్ యూ లవ్ ఇట్. అప్పటి నుంచి మా పాప కొరియర్ నేను ఓపెన్ చేస్తాను అని చెప్పేసి నన్ను ఒక చాటర్ బాక్స్లో తినేస్తుంది. సో తను ఇప్పుడు ఓపెన్ చేస్తుంది, నేను చూద్దాం, ఆగండి. మెల్లిగా మెల్లిగా. ఓఫో, తనకి వచ్చేసింది. ఇట్లా స్ట్రైట్ చేయమ్మా, ఇట్లా కాదు, ఇట్లా పెట్టు. ఆగా, ఓపెన్ చేయముందా. పిచ్చి కూడా హద్దు ఉండాలి భయ్యా. ఇదేంటో బూస్ట్ మా పిల్లలకి చాలా చాలా ఇష్టం అండి. సో బూస్ట్ వచ్చేసి సమ్మర్ సేల్లో కొంచెం రీజనబుల్గా అనిపించింది, అందుకని బుక్ చేశాను. ఇది మా పిల్లలకి చూపించాను అనుకోండి, ఈ డబ్బా ఎక్కడ పెట్టాను అనేది కనపడే వరకు నన్ను కాల్చుకు తినేస్తారు సార్. సో ఇవన్నీ చూసారండి, ఆల్మోస్ట్ నేను 1 2 3 4 5 6 బుక్ చేశాను. ఇదేంటంటే చాలా మందికి షుగర్ కాన్షియస్ ఉంటుంది కదా, షుగర్ తినకూడదు, షుగర్ మనం టీలో కాఫీలో తాగకూడదు అని చెప్పేసి. సో వాళ్ళు ఏంటంటే షుగర్ ఫ్రీ ట్యాబ్లెట్స్ యూస్ చేస్తారు. అదేంటి, ఎల్లో కలర్ బాక్స్ వస్తుంది, మీ అందరికి తెలుసు కదా, ఆ ఎల్లో కలర్ది షుగర్ ఫ్రీ ట్యాబ్లెట్స్ యూస్ చేస్తారు. కానీ దాంట్లో ఏంటంటే పెట్రోలియం ప్రోడక్ట్ యూస్ చేస్తారంట. చాలా చాలా అన్హెల్దీ అండి, అసలు పొరపాటున కూడా యూస్ చేయకూడదు. సో నేనేం యూస్ చేస్తున్నానంటే చాలా రీసెర్చ్ చేశాను, అసలు షుగర్ కాకుండా మనము షుగర్ ఫ్రీ ట్యాబ్లెట్స్ ఏం యూస్ చేయొచ్చు, దాంట్లో ప్రోడక్ట్స్ కూడా హెల్త్కి సేఫ్టీ ఉండేలాగా ఏం యూస్ చేయొచ్చు అని చెప్పేసి. సో స్టీవియా అనేది దొరుకుతుందండి. స్టీవియా గురించి మీకు ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే గూగుల్ చేయండి. స్టీవియా ఏంటంటే ప్లాంట్స్ నుంచి, అంటే నిజంగా ఆ చెట్లల్లో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన షుగర్ అనమాట. దీంట్లో షుగర్ లెవెల్స్ అస్సలు ఉండవు, 100% న్యాచురల్ స్వీట్ ఉంటుందన్నమాట. దీనివల్ల డయాబెటిక్ ఉన్న పేషెంట్స్ కానివ్వండి, లేదంటే హెల్త్ కాన్షియస్ ఉండి ఎవరైనా స్వీట్ ఇంటేక్ చేయకూడదు అన్న వాళ్ళకు కూడా చాలా చాలా హెల్దీ. సో మీలో ఎవరైనా డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నా కూడా, లేదా మీ ఇంట్లో ఎవరికైనా ఉన్నా కూడా ప్లీజ్ దయచేసి స్టీవియా రెఫర్ చేయండి. ఇది ప్రమోషన్ కాదు, నా రీసెర్చ్ తర్వాత నేను తెలుసుకున్న ఒక మంచి ప్రోడక్ట్ అనమాట. ప్లీజ్ యూజ్ దిస్, ఓకే, డోంట్ యూజ్ షుగర్, ఓకే. సో అదనమాట, ఇవి నేను ఒక 6 బుక్ చేశాను. అంటే ప్లాంట్ బేస్డ్ న్యాచురల్ స్వీట్నర్ అనమాట. సో వితౌట్ నో కెమికల్స్. అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ్యా నీకు? స్టీవియా అంటే
ప్లాంట్ బేస్డ్ న్యాచురల్ స్వీట్నర్ వితౌట్ ఎనీ కెమికల్స్ ఇన్ ఇట్. నెక్స్ట్ కొరియర్ కూడా మా పాపనే కట్ చేస్తుందంట. సో దీంట్లో ఏముందో చూడాలి. జరుపుతా, కట్ చేయి మెల్లిగా. ఈ బ్లాక్ కదా, ఇది మాత్రమే కట్ చేయాలి. ఇంకా నేను కట్ చేస్తా. ఏం చేద్దామో ఓపెన్ చేస్తా. కట్ చేసినాంలే. ఇచ్చారు అసలు కట్ చేయలేమా? కట్ చేసినాం. అబ్బో, మా స్టిక్కర్స్ ఇచ్చేయాలా? ఏంటమ్మా ఇది? ఓకే, 3-4 ప్రోడక్ట్స్ అన్నీ కలిపి ఒక దాంట్లో వేసి ఇచ్చాడనమాట. సో ఇంపార్టెంట్ ఐటమ్ మాత్రం చూపిస్తాను మీకు. ఇది వాక్యూమ్ స్టోరేజ్ బ్యాగ్స్ అండి. స్టోరేజ్ బ్యాగ్స్ అంటే ఇదేంటంటే మెయిన్గా ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసేటప్పుడు వాక్యూమ్ బ్యాగ్స్ అంటాం కదా. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలవి చాలా ఫర్ ఉన్న ఫ్రాక్స్ అన్నీ ఇట్లా మొత్తం పొంగి పొంగి ఉంటాయి. ఇంకోటి మన ఫ్రాక్స్ కూడా ఇంత పెద్ద పెద్ద ఫర్ ఉంటాయి కదా. సో అలాంటివన్నీ ఏంటంటే మనం పెద్ద పెద్ద బ్యాగ్లు లగేజ్ బ్యాగ్లో పెడితే ఏమవుతుంది, ఇటు కూర్చో, బ్యాగేజ్ అంతా ఇంత లావ్ అయిపోతుంది, జిప్ వేయడానికి రాదు, చాలా ప్రాబ్లం అవుతుంది కదా. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇలాంటి వాక్యూమ్ బ్యాగ్స్ కొనుక్కోవాలన్నమాట. ఈ వాక్యూమ్ బ్యాగ్స్లో కనుక మనం బట్టలన్నీ వేసేసి దీంట్లో ఒక గన్ను వస్తుంది, ఆ గన్ను పెట్టేసి ఎయిర్ అంతా సక్ చేసామనుకోండి, ఇంతలా ఉన్న బ్యాగ్ కూడా మొత్తం ఇంత చిన్నగా అయిపోతుంది. సో దట్ మనకి ట్రావెలింగ్కి చాలా చాలా ఈజీగా ఉంటుంది. అండ్ బ్యాగ్ మొత్తం సన్నగా అయిపోతుంది అనమాట. స్పేస్ ఎక్కువగా ఆక్యుపై చేయకుండా మెయిన్గా ఇది పనికొస్తుంది అనమాట. సో అందుకని ఇలాంటివి బుక్ చేశాను. ఎందుకంటే నా దగ్గర లాస్ట్ టైం ఒక 2-3 బుక్ చేశాను కానీ అవి 2-3 పాడైపోయినాయి. సో మళ్ళీ ఒక 2 బ్యాగెస్ బుక్ చేశాను. ఎందుకు ఏమిటి అనేది ముందు చెప్తాను నేను మీకు. ఓకే, ఇవి బాత్రూమ్ క్లీనర్స్ అండి. ఏదో జోడీ ప్యాక్లో వచ్చిందే. నేను హార్పిక్ ప్లస్ బాత్రూమ్ క్లీనర్ లిక్విడ్స్ బుక్ చేశాను. దీని గురించి పెద్దగా అడ్వర్టైజ్మెంట్ ఏం అవసరం లేదు, మీ లైఫ్లో కూడా డైలీ యూజ్ చేస్తారు కాబట్టి. ఇది ఎవరికి? కలన్య మేడంకి సోప్స్ పడవండి, అందుకనే ఓన్లీ షవర్ జెల్స్ మాత్రమే యూజ్ చేస్తారు మేడం గారు. సో ఆ మేడంకి పియర్స్ షవర్ జెల్ బుక్ చేసామన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇదిగో ప్రెజెంటింగ్ పియర్స్ షవర్ జెల్ టు తనన్య. టేక్ ఇట్. నైస్. ఇది తలకేసుకుంటే ఏమవుతుంది? తలకేసుకుంటే జుట్టంతా ఊడిపోతుంది. ఇది సోప్ కంటెంట్ కదా, ఓన్లీ ఒంటికి మాత్రమే పెట్టుకోవాలి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇది దిస్ ఇస్ ఫర్ యూ. ఓకే, అంటే ఇక్కడంతా పెట్టుకోవాలి. మనం షవర్ జెల్ యూజ్ చేస్తాం కదా, నీకు సోప్ పెడితే ర్యాష్ వస్తుంది కదా, అందుకని చెప్పేసి. ఓకేనా? తలకు పెడితే ఇదంతా హెయిర్ అంతా వెళ్ళిపోతుంది. హెయిర్ అంతా వెళ్ళిపోయి గుండె అయిపోతుంది మొత్తం. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్ అండి, జ్యూసర్ బుక్ చేసాము. న్యూట్రీ ప్రో బుల్లెట్ జ్యూసర్ మేకర్. సో ఇది జ్యూసర్ అనమాట. చాలా రోజుల నుంచి జ్యూసెస్ చేసుకోవాలి, స్మూతీస్ చేసుకోవాలి మెయిన్గా అని చెప్పేసి దీన్ని రీసెర్చ్ చేసి సరే ఏదైనా మంచి ఆఫర్ వచ్చినప్పుడు కొందాంలే అని చెప్పేసి అలా పెట్టున్నాము. సో ఇది 2500 రూపీసో 3000 రూపీస్దో 1600 పడింది అంతే. 1600 కూడా తక్కువే, ఇంకా 1550 రూపీస్ అట్లా పడింది. సో చాలా చీప్లో వచ్చింది. సో అందుకని చెప్పేసి జ్యూసర్ తీసుకున్నాము. ఇంకా మొత్తం మీకు రకరకాల స్మూతీస్ అవి ఇవి డైట్లో ఏమేమి తినాలి ఏమేమి తాగాలి ఇలాంటి వీడియోస్ అన్ని చాలా చేసి చూపిస్తాను మీకు. ఓకే, ఎస్. నెక్స్ట్ ఏంటంటే మామా ఎర్త్ వాళ్ళది ఫేస్ వాష్ అండి. యాక్చువల్గా ఎక్కడైనా ట్రావెల్ చేసినప్పుడు ఫేస్ వాష్ లేదు నా దగ్గర, అందుకని చెప్పేసి బుక్ చేశాను ఫేస్ వాష్. అదేంటి పింక్ కలర్? నెక్స్ట్ది మోస్ట్ ఇంట్రెస్టింగ్ అనమాట. ఇదేంటంటే శారీ కవర్స్ అండి. యాక్చువల్గా నా దగ్గర శారీస్ కానివ్వండి, లేదంటే మగ్గం వర్క్ ఉన్న బ్లౌజెస్ కానివ్వండి, డ్రెస్సెస్, చున్నీస్ అన్నీ మనం అక్కడ ఇక్కడ పడేస్తూ ఉంటాం కదా. సో టైంకి ఎక్కడన్నా ఫాస్ట్గా మనం రెడీ అవ్వాలంటే దీని బ్లౌజ్ ఎక్కడో ఉంటుంది, దీని ఇన్స్కర్ట్ ఎక్కడ ఉంటుంది, శారీ ఎక్కడ ఉంటుంది. సమ్ టైమ్స్ అలా అంటే నా దగ్గర మరీ అంత క్లమ్జీ ఉండవు, నేను మ్యాక్సిమం ఆర్గనైజ్ చేసే పెడతాను, కానీ సమ్ టైమ్స్ అలా ఉంటుంది కదా. సో టక్కున అల్మార్ ఓపెన్ చేయగానే ఇలా పికప్ చేసుకోవడానికి నేను శారీ కవర్స్ తీసుకున్నాను అనమాట. సో ఈ శారీ కవర్స్ వచ్చేసి ఒక 10-12 వచ్చినాయి. దాంట్లో ట్రాన్స్పరెంట్ అనమాట. ఒక సైడ్ అంతా క్లాత్ వస్తుంది, ఇంకొక సైడ్ అంతా ట్రాన్స్పరెంట్. వెరీ గుడ్. ఇదిగోండి చూసారు కదా, ఇలాగా మనం శారీ అంతా ఫోల్డ్ చేసి ఇన్స్కర్ట్, బ్లౌజు, శారీ
డ్రెస్ అయినా కానీ డ్రెస్, చున్నీ, ప్యాంట్ అన్నీ కలిపేసి దీనిలో నీట్గా మడత పెట్టి పెట్టామనుకోండి, మనం అల్మార్లో ఇలాగే పెట్టేస్తే ఇప్పుడు టక్కున మనకి ఏం కావాలనేది ఇలా చూసుకుంటే కనుక ట్రాన్స్పరెంట్ కవర్ ఉంది కాబట్టి ఏ డ్రెస్ అని చెప్పేసి గుర్తుపట్టేయచ్చు. సో చాలా ఈజీగా ఆర్గనైజ్డ్గా ఉంటుందని చెప్పేసి ఇవి ఒక 10 బుక్ చేశాను. ఓకే, దట్స్ ఆల్ అని అనుకున్నాను, కానీ చిన్న చిన్న ప్రోడక్ట్స్ ఇంకా ఉన్నాయి, చూపిస్తాను. సో ఈ మేడం గారు ఈ మధ్య నేను లిప్స్టిక్ పెట్టుకుంటే లిప్స్టిక్ కావాలి, మీకు మస్కరా పెట్టుకుంటే మస్కరా కావాలి, పౌడర్ కావాలి, ప్రతి ఒక్కటండి. మా మేడం గారు ఎల్కేజీ నుంచే లిప్స్టిక్ స్టార్ట్ చేసింది. సో ప్రతి దానికి లిప్స్టిక్ కావాలంటుందండి. బయటికి వెళ్తే, ఇక్కడ రెడీ అవుతే, ఫంక్షన్స్కి వెళ్తే మాత్రం నా ప్రాణం తోడేస్తుంది ఈ మధ్య. సో ఈ మధ్య మనం వాడే కాస్మెటిక్స్ అన్నీ చాలా మటుకు ఏదో పిచ్చి కలర్స్ వేసి యూస్ చేయడం కానీ, లేదంటే చాలా పెట్రోలియం ప్రోడక్ట్స్, అన్ని కెమికల్స్ యూస్ చేసి కాస్మెటిక్స్ తయారు చేస్తున్నారు. కాబట్టి ఈ అమ్మాయి కోసం స్పెషల్గా జస్ట్ హెర్బ్స్ నుంచి చాలా ప్రోడక్ట్స్ బుక్ చేశాను. కొన్ని మాత్రమే చూపిస్తున్నాను మీకు. నేను ఇది వాళ్ళకి చూపిస్తాను. చూపించు, అదేంటో చూపించు. జస్ట్ హెర్బ్స్ నుంచి మేడంకి లిప్స్టిక్ బుక్ చేసామన్నమాట. ఆమెకు కొంచెం డార్క్ కలర్ అంటే చాలా ఇష్టం. సో స్ట్రాబెరీ రెడ్ బుక్ చేసాము. అలా తీసి చూపించు. కలర్ ఏం కలర్ చూపించు. విచ్ కలర్ ఇస్ దాట్? రెడ్ కాదు, మెరూన్. ఒక కైండ్ ఆఫ్ రెడ్ అండ్ మెరూన్. ఓకే, సో ఇది ఆల్మోస్ట్ రెడ్డే వస్తుందనా. చాలా బాగుంది. బాక్స్ మాత్రం చాలా గోల్డ్ కలర్లో ఇచ్చాడనమాట. ఇది రేట్ వచ్చేసి 745 రూపీస్ అండి. నాకు డిస్కౌంట్లో పడింది. సో ఎంత పడింది ఏంటి అనేది నేను మీకు చెప్తాను. అండ్ ఈ ప్రోడక్ట్స్ అన్ని లింక్స్ మీకు నేను ప్రొవైడ్ చేస్తాను. సో దట్ మీరు కూడా మీ పిల్లలకి, మీరు కూడా రెగ్యులర్లో కూడా కొంచెం జస్ట్ హర్బ్స్ వాళ్ళ దగ్గర నుంచే యూస్ చేయండి. ఎందుకంటే ఇది కంప్లీట్లీ కెమికల్ ఫ్రీ అనమాట. ఇది ఏంటంటే కాంపాక్ట్ పౌడర్. ఇదిగోండి. ఈ జస్ట్ హర్బ్స్ వాళ్ళు బాక్సెస్ మాత్రం చాలా రిచ్గా ఇచ్చారు. ఇక్కడ మిర్రర్ వచ్చింది, కొంచెం కాంపాక్ట్ పౌడర్. ఓకే, ఇదేంటంటే చిన్నగా ఒక 5 కలర్స్ అండి. చాలా చాలా లైట్ కలర్స్. నేను కొంచెం లైట్ కలర్సే యూస్ చేస్తాను. ఈ జస్ట్ హర్బ్స్ వాళ్ళు ఏంటంటే లిప్స్టిక్స్ ఆన్లైన్లో చూపించడం చాలా పెద్దగా చూపించినా ఏంటో ఇవ్వడం మాత్రం చిన్నగా ఇచ్చారని నేను అనుకుంటున్నాను. మరి ఇలాగే ఉంటాయి. పెట్టచ్చు మళ్ళీ. 5 క్యూట్ లిప్స్టిక్స్. ఇది బాగుంది కూడా. ఇదిగోండి, లైట్ కలర్స్ అనమాట. చాలా పింక్, బేబీ పింక్, లైట్ కలర్స్. తెచ్చుకో. లండన్లో కొనుక్కున్న ఇది పౌచ్, పింక్ పౌచ్ అనమాట. ఇష్టమైంది. ఓకే, చూపించు. అవన్నీ చూపించద్దులే, వాళ్ళు బోర్ అయిపోతారు పాప. మళ్ళీ చూపించాం చిన్న షార్ట్లో ఎప్పుడన్నా. లిప్స్టిక్ ఇదిగోండి. ఆమె చిన్న చిన్న లిప్స్టిక్స్ తీసుకోవద్దునా. అవన్నీ వద్దు, అవన్నీ కిందే. అవన్నీ నార్మల్ లిప్స్టిక్సే కదా. ఆమె కాంపాక్ట్. ఆమె ఏదన్నా సరే సపరేట్గా ఒక బ్యాగ్ సర్దుకుంటుంది అనమాట. లేదంటే మా ప్రాణాలు తోడేస్తుంది. ఇలా పెట్టేసుకో అది. ఓకే, సో ఇదేంటంటే జస్ట్ హెర్బ్స్ వారి వాటర్ ప్రూఫ్ ఐలైనర్ అండి. ఇది కూడా పాపకే, ఆమెకి కాటికి పెడితే చాలా బాగుంటుంది. సో ఆమె కోసం అని చెప్పేసి జస్ట్ హెర్బ్స్ నుంచి తీసుకున్నాను. ఓకే, చాలా డార్క్ ఉంది ఇది. సో దట్స్ ఆల్ అబౌట్ ఇట్. సో నేను ఏది కొనుక్కున్నా మీ అందరికీ చూపించడంలో నాకు చాలా చాలా హ్యాపీనెస్ ఉంటుంది. సో హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. అండ్ ఈ ప్రోడక్ట్స్ అన్నిటిలో మీరు చూసిన తర్వాత మీకు అనిపించచ్చు కదా, ఈ ప్రోడక్ట్ బాగుంది, ఇది మేము కూడా కొనుక్కుంటాము, ఇది ఎక్కడ దొరుకుతుందని చెప్పేసి మీరు ఏమీ టెన్షన్ పడకండి. నేను చూపించే ప్రతి ఒక్క ప్రోడక్ట్స్ లింక్స్ అన్ని కింద ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. ఆ లింక్ క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా షాపింగ్ చేసుకోవచ్చు. ఓకే, హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ ఇట్ ఏం చేయాలి? ప్లీజ్ చెప్పాలి నాన్న. ప్లీజ్ లైక్, షేర్ and subscribe to my channel. Bye bye. Bye bye. Bye bye.